ನನ್ನ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಿ ಆನಂದ ಆನಂದವೇ, ನನ್ನ ಪ್ರಿಯನ ಪಾದದಲ್ಲಿ ದೇವಾದಿ ದೇವರು ದಿನ ತಂಗುವ ದೇವಾಲಯ ನಾನೇ. ದೇವಾದಿ ದೇವರು ದಿನ ತಂಗುವ ದೇವಾಲಯ ನಾನೇ. ಆತ್ಮನ ಮುದ್ರೆ ನನ್ನ ಮೇಲೆ ಉಂಟು, ಅತಿಶಯ ಅತಿಶಯವೇ. ಆತನ ಮುದ್ರೆ ನನ್ನ ಮೇಲೆ ಉಂಟು, ಅತಿಶಯ ಅತಿಶಯವೇ. ಕೊಂಡಾಟ ಕೊಂಡಾಟವೇ ನನ್ನ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಿ ಆನಂದ ಆನಂದವೇ, ನನ್ನ ಪ್ರಿಯನ ಪಾದದಲ್ಲಿ. ಸರ್ವಶಕ್ತ ಯೇಸು ಜೀವದಾನ ಯೇಸು ಎಂದೆಂದು ಜಯ ನೀಡುವ. ಸರ್ವಶಕ್ತ ಯೇಸು ಜೀವದಾನ ಯೇಸು ಎಂದೆಂದು ಜಯ ನೀಡುವ. ಒಮ್ಮನಸ್ಸಿನಿಂದ ಹೋಸನ್ನ ಹಾಡಿ ಊರಿಗೆಲ್ಲ ಸಾರೋಣ ಬಾ. ಒಮ್ಮನಸ್ಸಿನಿಂದ ಹೋಸನ್ನ ಹಾಡಿ ಊರಿಗೆಲ್ಲ ಸಾರೋಣ ಬಾ. ಕೊಂಡಾಟ ಕೊಂಡಾಟವೇ ನನ್ನ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಿ ಆನಂದ ಆನಂದವೇ, ನನ್ನ ಪ್ರಿಯನ ಪಾದದಲ್ಲಿ. ತುತ್ತೂರಿ ಶಬ್ದ ದೂತರ ಸೈನ್ಯ ಯೇಸು ಬರಲಿರುವ. ತುತ್ತೂರಿ ಶಬ್ದ ದೂತರ ಸೈನ್ಯ ಯೇಸು ಬರಲಿರುವ. ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಮಾರ್ಪಾಡುವಂದಿ ಮಹಿಮೆಯ ಕಾಣುವೆವು. ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಮಾರ್ಪಾಡುವಂದಿ ಮಹಿಮೆಯ ಕಾಣುವೆವು. ಕೊಂಡಾಟ ಕೊಂಡಾಟವೇ ನನ್ನ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಿ ಆನಂದ ಆನಂದವೇ, ನನ್ನ ಪ್ರಿಯನ ಪಾದದಲ್ಲಿ ಆನಂದ ಆನಂದವೇ, ನನ್ನ ಪ್ರಿಯನ ಪಾದದಲ್ಲಿ. ఒకటి వాడతారా? స్టార్ట్ చేసుకుందామా? సరే అన్నకి ఇట్లా చేయనా నేను బట్టి అందుకని ఇట్లా వచ్చింది. మార్తా జనరల్ విస్తారమైన పని. కూర్చోండమ్మా 5 నిమిషాలు. వాక్యం నుంచి ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆ భాగాన్ని మనం చదువుకుందాం. చదవాలి దయచేసి. 1 సమూయేలు 26, 23. 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 23. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను. నేను యెహోవా చేత అభిషేకం పొందిన వారిని చంపనులకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయను. చాలు. ఈ చిన్న భాగాన్ని దేవుడు మన ఇంటిలో దేవుడు దీవించిన గాక. మరి సౌలు రాజ్యం ఏలుబడి చేస్తున్నాడు. దావీదేమో మరి తరంబడుతూ ఉన్నాడు మనకు తెలుసు ఈ భాగంలో. అయితే దావీదు తరంబడుతున్నప్పటికీ కూడా సౌలు పర్యాయాలు దావీదు చేతికి దొరికాడు. అయినా కానీ దావీదుని ఆయన జోలికి ఏమాత్రం
అలాగే ఒకసారి దావీదు పలానా చోట ఉన్నాడని సౌలుకు వర్తమానం వచ్చినప్పుడు చాలా మంది జనాన్ని తీసుకొని మరి దిగు అనే అరణ్యానికి వెళ్ళి అక్కడ మరి సౌలు మరి అలసట చేత ఒక ప్రాంతంలో పడుకొని తను నిద్రిస్తూ ఉంటాడు. ఈ సంగతిని దావీదు వెళ్ళి నీటి బొడ్డిని అలాగే ఈటిని తీసుకొని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే దావీదుతో ఉన్నవారు అంటారు, వీడిని ఇక్కడ ఈ మనం ఈ పోడు తీసేసుకున్నాం వీడిని చెప్పి అని అంటే దావీదు ఒప్పుకోడు. అభిషేకం పొందినవాడిని చెప్పి ఎవడు నిర్దోషిగా చెప్తాడు అని చెప్పి దావీదు సౌలుని సంపడకుండా అడ్డుపడి అక్కడ నీళ్లు పుట్టిని బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత సౌలుని కారేస్తాడు. అభిషేకం వాడు కూడా ఎవరు మంత్రి అభినేరు కూడా కారేస్తాడు. అభినేరు నీ రాజులో ఆగిపోతే, నీ రాజులో కాపాడకపోతే నువ్వు ఏం విశ్వసిస్తున్నావు? నీ రాజుని కాపాడేవాడు నిద్రపోవచ్చు అని మరి దావీదు అభిషేకిని మరి మాట్లాడతారు. ఇదంతా మనం చూస్తున్నాం. దీంట్లో మాటలో తర్వాత దావీదు సౌలుతో మాట్లాడుతూ, నిన్ను చంపడానికి నాకు అవకాశం వచ్చినప్పటికీ కూడా నేను చంపను, ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకం పొందావు. అయితే రాజా యెహోవా ఈ దేవున నీవు నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకమైనవానిని చంపనొల్లగా పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలం దయచేయను కాక. ఈ మాట మనసులో పెట్టుకున్నాం. దావీదు ఎంత ఆత్మీయ చూడండి. నీ నీతితో నాకేం పని, నీ అన్యాయంతో నాకేం పని, నీ అబద్ధంతో నాకేం పని, నీ మోసంతో నాకేం పని అని అంటున్నాడు. నీ కోపంతో నాకేం పని, నీ కక్షతో నాకేం పని, నాలో ఉన్న నీతి నాకు తెచ్చాలి, నాలో ఉన్న విశ్వాసత నాకు మేలు చేయాలి. కాబట్టి నేను నష్టం, నీ కోపాన్ని నాకు అవసరం లేదు, నీ కక్ష నాకు వద్దు, నీ ద్వేషం నాకు వద్దు. నాకేం కావాలంటే నా దేవుని యందు నా నీతి ఉంది, నా దేవుని యందు నా విశ్వాసత ఉంది. అవి నన్ను కాపాడతాయి, అవి భద్రం చేస్తాయి, అవి నాకు మేలు చేస్తాయి. ఆ విశ్వాసత నాకు చాలు, ఆ నమ్మకత్వం చాలు, ఆ యథార్థత నాకు చాలు. కాబట్టి రాజా నేను అనుసరించలేను. అందుకని నా దావీదు తనను జీవించుకున్నాడు. ఏమంటే నా నీతి నా విశ్వాసత చూసి ఆయన నాకు ఏం చేస్తాడు? ప్రతిఫలం దయచేస్తాడు. మరి వాళ్ళని చూసి, వాళ్ళ గొప్పతనాన్ని చూసి మనం చాలాసార్లు నాకు అయిపోయింది, నేను అయిపోయాను అనుకుంటాం. మనం ఎప్పటికీ నెవర్ ఫెయిల్. మనం ఎప్పుడు కూడా దేవుడు దేవుడు నీ నమ్మకం బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు దీవించబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ నీతి నా నీతి నా విశ్వాసత నాకు ప్రతిఫలం ఇస్తాయి. నీ మోసం నుంచి, నీ కుట్ర నుంచి, నీకు నీ పరిస్థితుల నుంచి అవే నన్ను కాపాడతాయి అని చెప్పేసి మరి దావీదు చెప్పడం అనేది జరిగింది. నిజమే, దేవుని యందు మనకి ఒకప్పుడు మనం అపరాధులు,
ఆయనే మనల్ని తన రక్తంతో కడిగి నీతివంతులుగా చేశాడు. ఒకప్పుడు విశ్వాసం లేదు, అవిశ్వాసం, ఇప్పుడు విశ్వాసములుగా చేశాడు. ఆనాడు యేసుప్రభు శిష్యులు కూడా అడిగారు, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం, నిన్ను నమ్ముకున్నాం, మరి నిన్ను అయితే మాకేంటి కలిగేదంటే ప్రభు చెప్పాడు, ఆ రాజ్యంలో మీకు పాలు భాగం ఉంది, మీరు ఈ లోకంలో నా కోసం ఏదైతే పోగొట్టుకున్నారో వాటిని పరలోకంలో దూరంగా నేను చేస్తానని చెప్పేసి ప్రభు చెప్పారు. అయితే ప్రభువునందు విశ్వసించినటువంటి మనం, ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి మనం, ప్రభువులో నీతిని అనుసరిస్తున్న మనం, దేవుడు మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు అనేది మాటలు చూద్దాం. చూడండి, పెద్దలుగా మొదటిగా 16వ అధ్యాయము 11వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. చూడండి, విశ్వాసం చేసే ఏమై ఉన్నది? విశ్వాసం మన ప్రభువును విశ్వసిస్తే ఆ విశ్వాసం నడిపిస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట ఏం చెప్పండి? అందరూ చెప్పండి. విశ్వాసం లేకుండా తర్వాత దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం అనేది చెప్పండి. విశ్వాసం అనేది విశ్వాసం చేసే మొదటి పని ఏంటి? ದೇವರಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ನಮ್ಮಲ್ಲಿರುವಾಗ ಆ ವಿಶ್ವಾಸ ಮಾಡುವಂತ ಮೊದಲನೇ ಕಾರ್ಯ ಏನು ದೇವರು ಮಾಡಿದ ನಾವು ಕೇಳಿಕೊಳ್ಳೋಣ. ಪತ್ರಿಕೆ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ದೇವರನ್ನು ಮೆಚ್ಚಿಸುವುದು ಅಸಾಧ್ಯ. విశ్వాసం అనేది దేవునికి ఇష్టంగా తీసుకొని పోతుంది. ಅಂದ್ರೆ ನಂಬಿಕೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಮ್ಮನ್ನ ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾದ ಪ್ರಜೆಗಳನ್ನಾಗಿ ಮಾಡಿಸ್ತದೆ. ఈ లోకంలో మనుషుడైనను, ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಮನುಷ್ಯನಾದ್ರೂ ಕೂಡ దేవునికి ఇష్టంగా ఉండాలంటే ದೇವರಿಗೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ విశ్వాసం ನಂಬಿಗಸ್ತನಾಗಿರ್ಬೇಕು. కాబట్టి ఈ విశ్వాసం, ಅದರಿಂದ ಈ ಒಂದು ನಂಬಿಕೆ యేసుక్రీస్తుನಲ್ಲಿ ఆయన మరణ పునరుత్థానం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా ఈ యొక్క విశ్వాసత మనకు దొరికింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮಗಾಗಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಮಾಡಿರುವಂತ ಆತನ ತ್ಯಾಗ, ಆತನ ಮರಣ, ಆತನ ಪುನರುತ್ಥಾನದ ಮೂಲಕವಾಗಿ ನಂಬಿಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುತ್ತದೆ. కాబట్టి విశ్వాసం అనేది విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టంగా చేస్తున్నాం మనం. ಅದನ್ನ ಆತನ ಮರಣ ಪುನರುತ್ಥಾನ ನಡೆಯುವಂತಹ ನಂಬಿಕೆ ನಮ್ಮನ್ನು ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಉಳ್ಳ ಜನರನ್ನಾಗಿ ಮಾಡಿಸ್ತದೆ. విశ్వాసం చేసినటువంటి రెండవ పాయింట్ చదువుతున్నాను. మొదటి దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. విశ్వాసము ನಂಬಿಕೆ సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైనాము. యుక్తమే. మీ విశ్వాసము ఏమవుతుంది? విశ్వాసం అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే బహుగా అభివృద్ధి చేసేటట్లుగా మనల్ని సిద్ధపరుస్తుంది. ಎರಡನೇದಾಗಿ ನಾವು ಓದಿಕೊಂಡ ವಚನದಲ್ಲಿ ವಿಶ್ವಾಸವು ಏನ್ ಮಾಡ್ತದೆ, ನಾವು ಕರ್ತನಲ್ಲಿ ಅಧಿಕವಾಗಿ ಬಹುವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದದೆ ಮಾಡ್ತದೆ. కాబట్టి మొదటి దశలో రాసిన పత్రికలో 2వ దశలోనికి 1:3 మనం చదివిన ఈ దశలోనికిలు ఎలా వృద్ధి చెందారంట? విశ్వాసము ద్వారా వారు ఎప్పుడు వృద్ధి చెందారు. 2వ దశలోనిక పత్రిಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ಪ್ರಕಾರ ಏನ್ ನೋಡ್ತದೆ, ಈ ದಶಲೋನಿಕೆ ಸಭೆಯವರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಅವರು ವೃದ್ಧಿಯನ್ನು ಅಂದ್ರೆ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. దాంట్లో అభివృద్ధి పొందేది ఇదంతా దేవునికి సరిగా ఇది. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಅದರಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದ್ರು, ಇದರಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದ್ರು, ಅದರ ನಿಜವಾದ
అభివృద్ధి ಅದಲ್ಲ. భౌతికంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా అభివృద్ధి పొందారు, కానీ విశ్వాసంలో అభివృద్ధి మనకు మాత్రమే దేవుడు చేశాడు. ಲೋಕದಲ್ಲಿ ಜನ ಬೇರೆ ವಿಷಯಗಳಲ್ಲಿ ಎಷ್ಟೋ ರೀತಿಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಕೇವಲ ದೇವರ ಮಕ್ಕಳನ್ನ ನಮಗೆ ದೇವರು ಅನುಗ್ರಹಿಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ಆದ್ದರಿಂದ ದೇವ ಜನರಾಗಿ ನಾವು ಆತನ ನಂಬಿಕೆ ಮೂಲಕ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುವಂತ ಧನ್ಯತೆ ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ದೇವರಿಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. మూడవదిగా చదువుదాము. 2 తిమోతి 4:7 చదువుదాం. 2 ತಿಮೋತಿ 4:7 ಮೂರನೇದಾಗಿ ನಾವು ವಿಶ್ವಾಸ ಮಾಡುವಂತ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡೋಣ. 2 ತಿಮೋತಿ 4:7 ಚದవండి. 2 ತಿಮೋತಿ 4:7 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడితిని, నా బడులు కడపట్టించింది, విశ్వాసంలో ఏం చేసుకుని కాపాడుకోండి. ఇక్కడ విశ్వాసం చేసే పని కాపాడే పని చదవండి. ವಚನ ಪ್ರಕಾರ ನಾವೇನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ವಿಶ್ವಾಸ ಮಾಡುವಂತ ಕಾರ್ಯ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡುವಂತ ಕಾರ್ಯವನ್ನ ಮಾಡುವಂತ. పౌలుకి ధైర్యం ఎక్కడి వచ్చిందంటే, నేను విశ్వాసంగా దేవునిలో విశ్వాసంగా నేను నాటపడ్డాను, స్థిరపరచబడ్డాను, బలపరచబడ్డాను. కాబట్టి ఈ రోజున నా పని, నా పరిచయం దేవుడు కాపాడానని దృఢంగా చెప్పగలుగుతున్నాడు. ಅವನು ಅಷ್ಟು ಧೈರ್ಯವಾಗಿ ಇರಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ, ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದ ಕಾರಣ ಅಂತಂದ್ರೆ ಆ ನಂಬಿಕೆ ಮಾಡಿದ ಶ್ರೇಷ್ಠವಾದ ಹೋರಾಟವಾಗಿರ್ತದೆ. నీ విశ్వాసంలో ఎదుగుదల, నీ విశ్వాసంలో బలపరచబడటము, విశ్వాసం ద్వారా దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ కూడా నువ్వు కాపాడబడుతున్నానని ఇచ్చేగా ఉంటుంది అన్నమాట. ಮತ್ತೆ ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ಏನು ಜೀವಿತದಲ್ಲಿ ಮತ್ತೆ ದೇವರು ಮಾಡುವಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿ ಜೀವಿಸುವಂಥದ್ದು ಮತ್ತೆ ದೇವರಿಗೆ ವಿದ್ಯೆಗೆ ತೋರಿಸುವಂಥದ್ದು ಎಲ್ಲ ಕೂಡ ಇದಕ್ಕೋಸ್ಕರ ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಕಾಪಾಡಲ್ಪಡೋದಕ್ಕಾಗಿ. విశ్వాసతో ఏది చేయలేకపోతున్నావో నీకు నిశ్చయం తప్పదు. అది ವಿಶ್ವಾಸ ಇಲ್ಲದೆ ನೀನು ಮಾಡುವಂತ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ನಾಳೆ ನಿತ್ಯ ಜೀವ ಮಾಡುವುದು ವಿಶ್ವಾಸದ ಹಾನಿ. ನಂಬಿಕೆ ಆಧಾರವಿಲ್ಲದಿರುವಂತದ್ದೆಲ್ಲದೂ ಕೂಡ ಅದು ಮಾಡುವಂಥದ್ದು ಏನಾಗಿದೆ, ಪಾಪವಾಗಿ ನೋಡ್ತಾರೆ. కాబట్టి విశ్వాసం అనేది నువ్వు కాపాడుకుంటే అదే నిన్ను కాపుదలలో ఉంచుతుంది. ಅದನ್ನ ನೀನು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಾಗ ಆ ನಂಬಿಕೆ ನಾಳೆ ಭದ್ರವಾಗಿ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಇರಿಸ್ತದೆ. నాలుగవదిగా 4ನೇದಾಗಿ ನಾವು 13-12 ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ చదవండి. చదవనా? అందుచేత విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు Hebrew 3:12 ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనను ఒకవేళ ఉండనేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం చూస్తే విశ్వాసత అనేటువంటిది ఒక వ్యక్తిని జాగ్రత్తలోకి తీసుకెళ్తాం. ದೇವರ ನಂಬಿಕೆ ಏನ್ ಮಾಡ್ತದೆ, ನಮ್ಮನ್ನ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿರುವಂತೆ ಜಾಗೃತರಾಗಿರುವಂತೆ ಮಾಡ್ತದೆ. ఇశ్రాయేలు చూస్తే వాడు 6 లక్షల కాల్బలం ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా. ప్రదేశంలో ఆయా ప్రాంతాల్లో సరిగినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ಅಂದ್ರೆ ಅರಣ್ಯ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಆ ಒಂದು ಯಾತ್ರೆಯಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ನೋಡ್ತಾ ಅಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಜನ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಅವರ ನಂಬಿಕೆ ಕಳ್ಕೊಂಡವರಾಗಿ ಅವಿಶ್ವಾಸದಿಂದ ಅವರು ಹುಡುಕುವವರಾದ್ರು. అవిశ్వాసం బట్టి అంచెంచె హృదయము చెల్లించి శరీర కార్యాల మీదకి వాళ్ళు వెళ్ళి విశ్వాస సంబంధమైనటువంటి వాళ్ళు పూర్తిగా వారు సంభవపడటం అనేది మనం చూస్తూ వచ్చాం. ಅಲ್ಲಿ ಗಮನಿಸಿದ್ರೆ ಆ ಅಪನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ ಅವರ ಹೃದಯ ದೇವರಿಂದ ನಿಧಾನವಾಗಿ ದೂರವಾಗಿ ಶರೀರ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸು ಉಳ್ಳವರಾಗಿ ಅವರು ಅರಣ್ಯ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ಏನೋ ನ್ಯಾಯ ಆದ್ರೆ ಆತ ಸಂಬಂಧ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು
కాబట్టి వారిని విశ్వాసవంతులు అయిపోయాడు దేవుడు. ಅಂದ್ರೆ ದೇವರು ಅವರನ್ನ ನಂಬಿಗಸ್ತರಾಗಿ ಅವರನ್ನ ಕಾಣದೇ ಹೋದ మోషే విషయంలో కూడా మరి ఆ మాట చెప్పలేకపోయినాడు ప్రభు. ఇజ్రాయేల్ మోషే కూడా ఎడుగుతాగా మోషే విషయంలో కూడా ನಂಬಿಗಸ್ತನಾಗಿ విశ్వసించిన వారు ఎవరు కూడా కారణంలో ప్రవేశించడానికి ದೇವರು ಹೇಳ್ತಾನಲ್ಲ, ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿ ನಡೆದಂತ ಯೆಹೋಶುವ ಕಾಲೇಬ ಹೊರತಾಗಿ ಯಾರು ಕೂಡ ಕಾನಾನ್ ದೇಶದಲ್ಲಿ ಅವರು ಪ್ರವೇಶಿಸುವುದಿಲ್ಲ. కాబట్టి విశ్వాసత అనేది మనల్ని ఏం చేస్తుందంటే జాగ్రత్తగా తీసుకురావాలి. ದೇವರ ನಂಬಿಕೆ ಅನ್ನುವಂಥದ್ದು ಏನ್ ಮಾಡ್ತೇವೆ ನಾವು ಇರುವಾಗ ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡುತ್ತದೆ. కాబట్టి విశ్వాసంలో ఉన్న జాగ్రత్త మన దేంట్లో లేదు. ಅದರಿಂದ ನಂಬಿಕೆ ಮತ್ತು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಜಾಗ್ರತೆ ಕಾಪಾಡಲ್ಪಡಬೇಕು, ಬೇರೆ ಎಲ್ಲಿ ಕೂಡ ನಾವು ನೋಡೋದಿಲ್ಲ. ಯೆಹೋಶುವ ಕಾಲೇಬುలు వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకున్నారు. వాళ్ళు ನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ ಯೆಹೋಶುವ ಕಾಲೇಬ ಇಬ್ಬರು ಕೂಡ ಬಹಳ ಜಾಗ್ರತೆ ನಡೆದುಕೊಂಡ್ರು. ఆ విశ్వాసంతో వాళ్ళు కాబట్టి వాళ్ళు భవిష్యత్తు బట్టి నిరీక్షణ బట్టి ప్రభువుని బట్టి ఆధారపడుతూ విశ్వాసం మీద తమ జీవితం పడుతూ వచ్చారు. ನಂಬಿಕೆ ಒಂದು ವಿಶ್ವಾಸ ಅವರಲ್ಲಿದ್ದ ರೀತಿಯಾಗಿ ಅವರು ಕರ್ತನಲ್ಲಿ ಆಧಾರ ಉಳ್ಳವರಾಗಿ ತಮ್ಮ ಭವಿಷ್ಯವನ್ನು ಜಾಗೃತಿಯಾಗಿ ಅವರು ಕಟ್ಟಿಕೊಂಡ ಬಂದರು. విశ్వాసం లేనివాడు విశ్వాసంలో జీవించలేనటువంటి వాడు మరి తన ముందు జాగ్రత్త వాడికి అది శూన్యంగా ఉంటుంది. ನಂಬಿಕೆ ಇಲ್ಲದವನಿಗೆ ಭವಿಷ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಮುಂದೆ ಜಾಗೃತಿ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಇರೋದಿಲ್ಲ. ಆ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು ನಿಜವಾಗಿ ಕೂಡ ಶೂನ್ಯವಾಗಿದ್ದಾರೆ. అందుకని దావీదు అన్నాడు, నా జీవితంలో నా నీతి నా విశ్వాసత దేవుడు నాకు చేస్తాడు అని చెప్పేసి సౌలు రాజుతో చెప్తాడు. ಅದು ಸೌಲನಿಗೆ ಮಾತ್ರವಾಗಿ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ. ದೇವರಲ್ಲಿರುವಂತಹ ನಂಬಿಕೆ ಯಥಾರ್ಥತೆ ನನ್ನನ್ನ ಕಾಪಾಡುತ್ತದೆ, ನನ್ನ ಮೇಲೆ ತರುತ್ತದೆ ಮಾತನ್ನ ದಾವೀದನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. సౌలు కక్ష ప్రతీకారం, సౌలు మరి తిరుగుబాటు, మరి పగ తీర్చుకోవటం ఇవన్నీ కానీ విశ్వాసంతో కూడినటువంటి విషయాలు ఏమి జీవితంలో ಸೌಲನ ವಿಷಯ ಗಮನಿಸಿದ್ರೆ ಬರೀ ಅದರ ಜೀವನ ಅಸೂಯೆ, ದ್ವೇಷ, ಕಕ್ಷ ಮತ್ತೆ ಮೊಯ್ತಿ ಸ್ವಭಾವ ಇದನ್ನೇ ನೋಡ್ತೀವಾಗಲಿ ಅದರ ಜೀವನದಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತಿಕೆ ದೇವರ ವಿಶ್ವಾಸ ಕಾಣಲಿಲ್ಲ. కాబట్టి మొదటిగా విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేస్తుంది. ನಾವು ಗಮನಿಸೋಣ, ನಮ್ಮಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇರುವಾಗ ನಂಬಿಕೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ನಮ್ಮನ್ನ ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯುಳ್ಳ ಜನರಾಗಿ ಮಾಡ್ತದೆ. నెంబర్ 2 విశ్వాసము మన అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. ಎರಡನೇದಾಗಿ ಆ ನಂಬಿಕೆ ನಮ್ಮನ್ನ ಅಭಿವೃದ್ಧಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. ఆ విశ్వాసం మనల్ని కాపాడుతుంది. ಮತ್ತೆ ವಿಶ್ವಾಸ ನಂಬಿಕೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುತ್ತದೆ, ಬಲಪಡಿಸುತ್ತದೆ. ఆ విశ్వాసమే మనం జాగ్రత్తగా ప్రభు పొందుకునేంత వరకు ఆయన రాజ్యంలో చేరే వరకు కాపాడుతుంది. ಆ ನಂಬಿಕೆ ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಆ ಮಣ್ಣುಳ್ಳ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ತಲುಪುವ ತನಕ, ಪ್ರವೇಶಿಸುವ ತನಕ ನಾವು ಜಾಗೃತಿ ಉಳ್ಳವರಾಗಿ ಇರುವಂತೆ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡುತ್ತದೆ. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ಆ ಒಂದು ನಂಬಿಕೆಯನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋಣ. విశ్వాసం చల్లకపోతుంది. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಂಬಿಕೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ತಣ್ಣಗಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ఉన్న గొప్పతనం లేదు. ನೋಡ್ರಿ, ನಂಬಿಕೆ ಮತ್ತು ವಿಶ್ವಾಸದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆ ಒಂದು ವಿಶೇಷತೆ ಆ ದೊಡ್ಡ ಸ್ಥಿತಿಗೆ ಮತ್ತೆ ಬೇರೆ ಎಲ್ಲಿ ಯಾವುದರಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲ. విశ్వాసంలో ఉన్న ఆశీర్వాదాలు మరి దేంట్లో లేదు. ಮತ್ತೆ ನಂಬಿಕೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಆಶೀರ್ವಾದ ಯಾವುದರಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲ. అందుకని ನಂಬಿಕೆ ಮೂಲಕ ನಾವೆಲ್ಲ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ವಿಶ್ವಾಸದಲ್ಲಿಯೇ ಧೈರ್ಯ ಜೀವಿತ ಉಂಟು. విశ్వాసంలో ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసంలో ఉన్నటువంటి మనుష్యత్వాలు మన దీంట్లో కనపడవు. ಜೀವಿತ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಬೇರೆ ಯಾವುದೇ పౌలు విశ్వాసವನ್ನು కాపాడుకున్న ಪೌಲನು ತನ್ನ ಆತ್ಮಿಕ ಓಟದ ಹೊಣೆಯಲ್ಲಿ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ನಾನು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆನ ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ, ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆ ಕಾಪಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. విశ్వాసం ద్వారా దేవుడు మన కుటుంబం ఆశీర్వదించి దీవించుకుంటారు. ನಂಬಿಕೆಯ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. దేవుడు ఈ భాగం దీవించు.
ದೇವರು ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಈ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರೀತಿಸುವಂತಾಗಿರುವ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಸೇವೆ ಬಂದವರಾಗಿದ್ದೇವೆ. ನೀವು ಕೊಟ್ಟವರಾಗಿ ಬೇಕಾಗಿರುವಂತ ನಿನ್ನ ವಾಕ್ಯ ಪರಲೋಕದ ಮಣ್ಣನ್ನು ವಿರೋಧವಾಗಿ ಎಷ್ಟೇ ಕುತಂತ್ರ ಮಾಡಿದ್ರು, ಎಷ್ಟೇ ವಿರೋಧವಾಗಿ ಹೋದರೂ ಕೂಡ, ಎಷ್ಟೇ ದ್ವೇಷಕಾರಿಗಳು ಕೂಡ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ದೇವರ ಕಡೆಗೆ ನೋಡಿ ನಡೆದಿಲ್ಲ. ಕುಟುಂಬದ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ದೇವರೇ ನೋಡುವ ಎಷ್ಟು ವಿರೋಧಗಳು, ಅನೇಕ ಪರಿಸ್ಥಿತಿಗಳು, ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಎದುರಾಗಿ ಸ್ವಂತ ಜನರಿಗೆ ಎದುರಾಗಿ ಕೂಡ ಕಷ್ಟದ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತಾರೆ. ಈ ಕುಟುಂಬವನ್ನು ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತಾರೆ. ಅವರು ಎದುರಿಗೆ ಉನ್ನತವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. ಮೇಲೆ ನೋಡುವ ಹಾಗೆ ಸ್ವಾಮಿ, ಉನ್ನತವಾಗಿ ಮೇಲೆ ಆಶೀರ್ವದಿಸುವ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲರಿಗಾಗಿ Amen.